ఇవేంటో మీకు తెలుసా? వీటి కూర ఎప్పుడైనా రాగి తోపతో కలిపి తిన్నారా? అందరికీ హాయ్ అండి. ఈ రోజు మా అన్న వాళ్ళ బాబుతో కలిసి పీతల వేటకు వెళ్ళాము. వెళ్ళిన వెంటనే పట్టడం అయితే మొదలు పెట్టాము. ఎందుకంటే వెళ్ళిందే మధ్యాహ్నం 3 గంటలకి. ఫస్ట్ ట్రై దెక్కగానే చిన్న పీత అయితే దొరికింది. అలా కాసేపు దెక్కిన తర్వాత కొన్ని అయితే పట్టుకున్నాము. చాలా దొరుకుతాయని ఆశపడైతే వచ్చాము. సమయం కావడంతో సగం పట్టి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి తేగానే మా మిసెస్ వదిన వాటిని రెడీ చేశారు. రెడీ చేసిన వాటిని నూరడానికి రాయి కడిగేసి మా మిసెస్ నూరడం స్టార్ట్ చేసింది. కాసేపు తర్వాత పీత కాలు మొత్తం నూరేసి వాటిని పక్కన పెట్టి మిగతా వాటిని పిండుండలు చేద్దామని వాటిలో ముందుగానే ఉల్లిపాయలు, మిరపకాయలు, ఉప్పు, కారం వేసి నూరేసి నూరడం అవ్వగానే చపాతి పిండి ముద్దలా కలిపి చిన్న చిన్న ఉండలు పట్టి వంట వండడం మొదలు పెట్టింది. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించి అవి కాలగానే నూరిన పీతల రసాన్ని పోసి ఆ రసం కొంచెం ఉడికిన తర్వాత పిండుండలు అందులో వేసి బాగా ఉడికించింది. అవి ఉడికిన తర్వాత వాటిని గిన్నెలో తీసేసి కొంచెం నీళ్ళలో పిండి కలిపి కూరలో కలిపేసింది. అలా కలిపిన కాసేపటికి కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూరతో కంబైన్ రాగితోప చేసుకుని తిన్నాం. ఫింగర్ మిల్లెట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మా గిరిజనులు దీన్ని ఇష్టపడి తింటారు. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మరిన్ని ట్రైబల్ కంటెంట్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.